హాయ్ మా, వెల్కమ్ టు జయలక్ష్మి మ్యాథ్స్. మీకు దగ్గర 1 వీక్ వరకు గ్యాప్ వచ్చేసింది కదమ్మా. కొంచెం ఫీవర్ మా, టైఫాయిడ్ వల్ల మీకు క్లాసెస్ చేయలేకపోయాను. బాగా థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది. అసలు క్లాస్ చెప్తా అంటే కాఫ్ ఇంకా కూడా గొంతు అలానే ఉంది. ఓకేనా, ఇప్పటికే లేట్ అయిపోయింది కదా. మనం కనీసం నెక్స్ట్ మంత్ సంక్రాంతి లోపలైనా కంప్లీట్ చేసేసుకోవాలి సిలబస్ మొత్తం. ఓకేనా, మనం ఆల్రెడీ పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ స్టార్ట్ చేస్తున్నా 4 మార్క్స్ ఈరోజు. ఓకే, ఈరోజు ఒక 5 ప్రాబ్లమ్స్ అలా చెప్తాను. రేపటి నుంచి కొంచెం కంటిన్యూషన్ గా ఎక్కువ ప్రాబ్లమ్స్ చూసుకుందాం. ఓకేమా, ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ప్రాబ్లం చెప్తున్నాను మా. ప్రూవ్ దట్ n-3 CR plus 3 into n-3 CR minus 1 plus 3 into n-3 CR minus 2 plus n-3 CR minus 3 equal to NCR. మీ కాన్సెప్ట్ నేను చెప్పట్లేదు కాబట్టి ప్రాబ్లం చెప్పేటప్పుడే ఫార్ములా కూడా చెప్తాను, దాని ప్రకారం వేసుకుంటూ వెళ్ళిపోదాం. మీకు ఇక్కడ ఒక ఫార్ములా రాయాలి నేను. ఏంటంటే మా, NCR ప్లస్ NCR మైనస్ 1 NCR ప్లస్ NCR మైనస్ 1 ఓకేనా, ఈక్వల్ టు n+1 CR. ఇది ఫార్ములా. ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములా మా. ఆబ్జెక్టివ్ నేర్చుకునే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఎంసెట్ అవి రాయాలనుకుంటున్నారు కదా, అక్కడ కూడా ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకే, NCR ప్లస్ NCR మైనస్ 1 ఈక్వల్ టు n+1 CR. ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములా పైన ఈ ప్రాబ్లం అంతా డిపెండ్ అయి ఉంటుంది. చూడమా, ఫస్ట్ LHS తీసుకుంటున్నా. సొల్యూషన్ n-3 CR ఓకేనా, ప్లస్ ఇక్కడ 3 టైమ్స్ ఉంది కదా, ఈ టర్మ్ 3 టైమ్స్ ఉంది అవునా. దాన్ని ఏం చేస్తానంటే 1+2 అంటే 3ని ఎలా రాయొచ్చు, 1+2గా రాయొచ్చు కదా. కాబట్టి 1 అంటే n-3 CR మైనస్ 1. ఒక్కసారి ఇంకా 2 టైమ్స్ రాయాలి కదా, ప్లస్ 2 ఇంటూ n-3 CR మైనస్ 1 రాయొచ్చు, ఇలా తప్పేం లేదు. ఓకేనా, తరువాత ఇక్కడ 3 ఉంది కదా, దీన్ని కూడా ఏం చేస్తున్నానంటే 2+1గా రాస్తున్నా. ఈడేమో 1+2 రాశాను, ఇక్కడ 2+1 రాసిన. 2 2 పక్క పక్కన ఉన్నాయంటే మనం కామన్ చేయడానికి బాగుంటుంది. ఓకేనా, ఇప్పుడు చూడు, ప్లస్ 2 ఇంటూ n-3 C ఫార్ములా కింద రాస్తాను. ఓకేనా, చూడమా, n-3 CR మైనస్ 2 2 టైమ్స్ రాశాను, ఇంకొకసారి ఉంది n-3 CR మైనస్ 2 ప్లస్ ఇంక ఇది ఇలా ఉంది కదా, అలానే రాసుకో n-3 CR మైనస్ 3. ఓకేనా, ఫార్ములా ఇక్కడ రాస్తామా లాస్ట్ లో. ఏంటి ఫార్ములా, NCR ప్లస్ NCR మైనస్ 1 ఈక్వల్ టు n+1 CR మైనస్ 1. ఓకేనా, అది సారీ NCR n+1 CR ఫార్ములా, R-1 కాదు, n+1 CR. ఓకేమా, ఇప్పుడు చూడు, అంటే ఇప్పుడు ఇది ఫార్ములా రాసుకున్నాం కదా, దీని ప్రకారము ఇక్కడ రండిమా. n-3 అవునా, చూడు n ఇక్కడ n బదులు ఏముంది, n-3 ఉంది అంతే. R-1 అవునా. ఈ ఫార్ములా ప్రకారం అప్లై చేయాలంటే ఎలా అప్లై చేస్తాం మనం, n+1 అంటే n అంటే ఎంత, ఇక్కడ n-3 కదా, n-3 ప్లస్ 1 CR అంతేనా. చూడండి, అంటే ఇదంతా కలిపి ఇలా రాశాను. ఓకేనా, ఆ ఫార్ములా అప్లై చేసి ప్లస్ ఇక్కడ ఏం చేస్తామంటే 2ని కామన్ చేద్దాం. n-3 CR మైనస్ 1 ప్లస్ n-3 CR మైనస్ 2. 2ని కామన్ చేశాను అంతే. ఓకేనా, ప్లస్ ఇక్కడ కూడా చూడమా, n-3 CR మైనస్ 2 ప్లస్ n-3 CR మైనస్ 3. అంటే మన ఇక్కడ ఉండే టర్మ్ 2 ఈక్వల్ గా ఉండాలి. n ఉంది, n-3 సరిపోయింది. ఇక్కడికి వచ్చామనుకో C R-2 1 తీసేసామంటే ఏమవుతుంది, R-3. అంతే కదా, ఇది కూడా కరెక్ట్ గానే ఉంది కదా. అంటే ఇక్కడ ఈ n-3 అనేది ఏమవుతుంది, n అవుతుంది. R-2 అనేది ఏమవుతుంది, R అవుతుంది. అర్థమవుతుందా, ఇదేంటిది R, ఇదేంటిది R-1. చూడండి, NCR ప్లస్ NCR మైనస్ 1 ఫార్ములా ఏంటి, n అంటే n-3 ప్లస్ 1 CR, R అంటే R-2. సారీ మా, నెక్స్ట్ దట్ ఈక్వల్ టు చూడమా, 3లో నుంచి 1 మైనస్ చేస్తే 2 కదా, n-2 CR
ప్లస్ 2 ఇంటూ ఇది కూడా అంతే r మైనస్ 1 n మైనస్ 3 సి r మైనస్ 1 1 తీసేస్తే ఎంత r మైనస్ 2 అంటే ఈ r మైనస్ 1 అనేది r మైనస్ 2 అనేది r మైనస్ 1 అయింది అనుకో అప్పుడు ఫార్ములా ఏంటి n ప్లస్ 1 అంటే ఎంత రాస్తామా n మైనస్ 3 ప్లస్ 1 సి r అంటే r మైనస్ 1 ప్లస్ ఇక్కడ చూడమ్మా n మైనస్ 3 ప్లస్ 1 n మైనస్ 2 సి r మైనస్ 2 అర్థమైందా కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి ఇక్కడ చూడు ఇది 2 టైమ్స్ ఉంది కదా 1 ప్లస్ 1 గా రాసుకుందాం n మైనస్ 2 సి r దీన్ని అలానే రాశాను ప్లస్ n మైనస్ 3 ప్లస్ అంటే n మైనస్ 2 సి r మైనస్ 1 ప్లస్ ఈ 2 ని 2 సార్లు రాస్తున్నా n మైనస్ 2 సి r మైనస్ 1 2 టైమ్స్ రాశాను 1 ప్లస్ 1 గా రాసుకున్నా ప్లస్ ఇది చూడమ్మా n మైనస్ 2 సి r మైనస్ 2 ఓకేనా ఇప్పుడు చూడండి ఈ రెండు అప్లై చేశాను అనుకో n c r మైనస్ 1 సరిపోయిందా కరెక్ట్గా ఉంది కదా అంటే n ప్లస్ 1 n మైనస్ 2 ప్లస్ 1 సి r ఓకేనా ప్లస్ ఇక్కడ అంతే r మైనస్ 1 మైనస్ చేస్తే ఎంత వస్తుంది r మైనస్ 2 అవుతుంది అవునా ఇప్పుడు చూడు n మైనస్ 2 ప్లస్ 1 సి r మైనస్ 1 ఓకే ఇప్పుడు ఈ టర్మ్ ఏమవుతుంది మా ఇక్కడ వేస్తాను చూడండి n 2 లో నుంచి 1 మైనస్ చేస్తే n మైనస్ 1 సి r ప్లస్ n మైనస్ 1 సి r మైనస్ 1 ఓకేనా ఇప్పుడు ఇది ఫార్ములా వచ్చేసిందా ncr మైనస్ 1 అంటే ఏం చేస్తాం n మైనస్ 1 ప్లస్ 1 సిఆర్ మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్ అయితే ఎంత వస్తుందన్నా ఎన్సిఆర్ చూడండి వాళ్ళు ప్రూవ్ చేయమని చెప్పింది ఎన్సిఆరే కదా ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఓపిక్ గా లైన్ బై లైన్ నేర్చుకోండి ఓకేమా సెకండ్ ప్రాబ్లం చూద్దాం కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి 2 సార్లుగా ప్రాక్టీస్ చేసి నేర్చుకోండి ఇంపార్టెంట్ ప్రాబ్లం ఓకేమా సెకండ్ ప్రాబ్లమ్ మా 34c5 ప్లస్ sigma r equal to 0 to 4 38 minus r c4 ఓకేనా sigma r equal to 0 4 అంటే r బదులు 0 1 2 3 4 వరకు పెట్టుకోవాలి ఓకేనా చూడమా సొల్యూషన్ 34c5 ప్లస్ r బదులు 0 పెడదాం 38 మైనస్ 0 c4 ప్లస్ r బదులు 1 పెట్టినానా 38 minus 1 c4 plus 38 minus 2 c4 plus 38 minus 3 c4 plus 38 minus 4 c4 అంటే వాడు 0 నుంచి 4 వరకు అన్నాడు కాబట్టి 4 వరకే తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు చూడమ్మా 34c5 plus 38c4 plus 38 minus 1 అంటే ఎంత 37c4 36c4 35c4 34c4 ఓకేనా ఇక్కడ 34 ఉంది కదా 34 ఇక్కడ రాసుకుందాం 35 అంటే ఇది ఎట్లుంది డెసెండింగ్ ఆర్డర్ లో ఉంది అసెండింగ్ ఆర్డర్ లో రాసుకుందాం ఓకేనా కాదు చిన్న నంబర్ నుంచి కదా అసెండింగ్ ఆర్డర్ లో ఉంది డెసెండింగ్ ఆర్డర్ లో రాసుకుంటాను అన్నమాట అంటే చిన్న నుంచి పెద్దగా వెళ్తూ రాసుకుందాం చూడండి మా 34c5 ప్లస్ ఈ 34 ఇక్కడ రాసుకోమా 34c4 35c4 36c4 37c4 38c4 ఓకే రాసావా ఇప్పుడు చూడండి ఇంత ముందు చెప్పాను కదా ఫార్ములా నేను ఏంటి మా మీకు ఫార్ములా చెప్పింది ఎన్సిఆర్ ప్లస్ ఎన్సిఆర్ మైనస్ 1 ఈక్వల్ టు ఎన్ ప్లస్ 1 సిఆర్ అంతే కదా అంటే ఎన్ ఈక్వల్ గా ఉండాలి ఈడ 10 ఆర్ ఉంది అనుకో ఆర్ మైనస్ 1 అంటే 10 ఉంటే 9 20 ఉంటే 19 30 ఉంటే 29 అట్లా 1 తక్కువ ఉండాలి ఈ రెండు చూడమా 34c5 34 ఈక్వల్ గా ఉందా 5 లో నుంచి 1 తీయేస్తే 4 సరిపోయింది కదా అంటే 34 ప్లస్ 1 c5 ప్లస్ ఈ రెండు అయిపోయినాయి ఇప్పుడు ఈ రెండింటి బదులు ఏం చేసాం మనం దీన్ని రాసుకున్నాం నేను అట్లా రౌండ్ అప్ చేసా మీకు అర్థం అవడం కోసం మీరు ఎగ్జామ్ లో చేయకండి అర్థం చేసుకొని చేయండి ప్లస్ ఇది అట్టే రాసుకోమ్మా 35c4 36c4 37c4 38c4 ఓకేనా మన బోర్డు సరిపోదేమో పక్కనే వేస్తా చూడమ్మా ఇప్పుడు 34 ప్లస్ 1 ఎంత అవుద్ది 35 అవుద్ది అవునా చూడు 35c5
ఇది 35, ఇది 35 C4, 36 C4, 37 C4, 38 C4. ఇప్పుడు ఈ రెండు చూడమా, ఈ రెండు 35 35 5 4 సరిపోయిందా? అంటే 35 + 1 ఎంత? 36. 36 C5 NC N + 1 CR. N అంటే ఎంత అక్కడ? 35 ప్లస్ అంటే ఈ రెండింటి బదులు ఏం చేసాం మనం? 36 C5 రాసుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఏముంది? 36 C5, 37 C5, 38 C5 ఈక్వల్ టు, ఇప్పుడు చూడమ్మా ఈ రెండు 36 5 కాదు సారీ 4 కదా, 4 4 4. ఇప్పుడు చూడు NCR NCR -1 N + 1 అంటే 36 + 1 ఏమవుతుందమ్మా? 37. నేను డైరెక్ట్ గా వేస్తున్నా. 36 + 1 N + 1 కదా, 36 + 1 లేదంటే రాయండి. 36 + 1 CR. R అంటే ఎంత ఇక్కడ? 5 ప్లస్ 37 C5, 38 సారీ 4 C4 ఈక్వల్ టు 36 + 1 ఎంతమా? 37 C5, 37 C4, 38 C4. ఇప్పుడు ఈ రెండు చూద్దాం. 37 C4 30 ఎంత వస్తుంది? NCR NCR -1 ఈక్వల్ ఎంత వస్తుంది మా? N + 1 37 + 1 C5 ప్లస్ 38 C4. ఇప్పుడు చూడమ్మా 37 + 1 అంటే 38 కదా, 38 C5 ప్లస్ 38 C4 ఈక్వల్ చూడు NCR NCR -1 38 + 1 C5 ఈక్వల్ ఎంతమా? 39 C5. నేను బోర్డు సరిపోదని మీకు ఇలా వేసుకుంటూ వెళ్ళాను. మీరు కిందకి వేయండి. ఎగ్జామ్ లో 24 పేజెస్ ఇస్తారు ఎగ్జామ్ లో, సరేనా? మీకు మిగిలిపోతాయి పేపర్స్, మీరేమంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. 39 C5. ఓకే, అదే కదా మనకు ప్రూవ్ చేయమని చెప్పింది కూడా. ఏంటంటే వాడు 39 C5 అని ప్రూవ్ చేయమని చెప్తాడు. ఓకేనా? అర్థమైందా ప్రాబ్లము? ఒకసారి చెక్ చేసుకొని నేర్చుకోండి మా. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ఇంత ముందు చెప్పాను కదా, అది బోర్డు మోడల్ పేపర్ 1 లో ఇచ్చారు. అంటే మీకు మోడల్ పేపర్స్ ఇచ్చారు కదా, ఫస్ట్ మోడల్ పేపర్ లో ఇచ్చారమ్మా. ఇది కూడా ఇంపార్టెంట్. ఇది లాస్ట్ ఇయర్ సీనియర్, ఇప్పుడు మీ సీనియర్స్ ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఉంది ఈ ప్రాబ్లం. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చెప్తాను, థర్డ్ ప్రాబ్లం. ఓకే, ఈ ప్రాబ్లం ఇంపార్టెంట్. బోర్డు మోడల్ పేపర్ 2 లో ఇచ్చాడు. ఓకేనా? హౌ మెనీ నంబర్స్ గ్రేటర్ దాన్ 1 crore, 1s, 10s, 100s, 1000, 10,000, lakh, 10 lakhs, 10 lakhs అంతేనమ్మా? 10 lakhs can be formed by the using the digits 1202424 అన్నాడు. ఇది క్వశ్చన్ మార్క్ మా. ఓకేనా? అంటే 10 lakhs అంటే ఎన్ని డిజిట్ నంబరు? 1 2 3 4 5 6 7 డిజిట్స్ నంబర్. మనకి ఎన్ని డిజిట్స్ ఇచ్చారు? 1 2 3 4 5 6 7 డిజిట్స్ ఇచ్చాడు. ఇచ్చి ఏం చెప్పాడు ఇక్కడ? గ్రేటర్ దాన్, దీనికంటే పెద్దగా ఉండే నంబరు. ఓకేనా? అది 7 డిజిట్స్ లో ఉండాలి, కానీ ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ఎక్కువ డిజిట్స్ కూడా ఇవ్వలేదు. 10 lakhs కంటే ఎక్కువ ఉండే నంబర్ అన్నాడు. ఇక్కడ మనకు 7 డిజిట్స్ ఇచ్చాడు కదా. ఒకసారి ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ 10 lakhs 1 అన్నా తీసుకోవచ్చు, 2 తీసుకోవచ్చు, 0 ఫస్ట్ డిజిట్, 1 తీసుకోవచ్చు, 2 తీసుకోవచ్చు, మళ్ళీ 2 4 2 4. 0 తీసుకోకూడదు ఫస్ట్ లో. ఎందుకమ్మా? ఇట్లా చూడండి, ఇప్పుడు ఇలా తీసుకున్నాం అనుకోండి, మనకు 7 డిజిట్స్ కదా ఉండేది. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 7 కదా. ఈడ ఫస్ట్ ప్లేస్ లో 0 తీసుకున్నాం అనుకో, 0కి మనకు వాల్యూ ఉండదు, అవునా? రిమైనింగ్ 6 డిజిట్స్ అయిపోతుంది. 6 డిజిట్స్ అంటే ఏంటి వస్తుంది? ల్యాక్ వచ్చేస్తుంది, 1 lakh వస్తుంది. కానీ వాడు మోర్ దాన్ 10 lakhs అన్నాడు కదా, కాబట్టి డోంట్ ఫిల్ ఇన్ ఫస్ట్ ప్లేస్ విత్ 0. 0ని ఫస్ట్ ప్లేస్ లో ఫిల్ చేయకూడదు. రిమైనింగ్ డిజిట్స్ మాత్రమే ఫిల్ చేయాలి. ఓకేనా? దీనికి నేను థియరీ రాస్తాను, ఒకసారి చూసుకోండి. తర్వాత ప్రాబ్లమ్ ని ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. థియరీ రాసిన తర్వాత ఎలా రాయాలి అని చెప్తాను, దాని ప్రకారం రాసుకుందాం. ఓకేనా? అర్థమైందా ఇప్పుడు? ఓకేమా, ఇప్పుడు చూద్దాము. అర్థమైంది కదా? ఫస్ట్ ప్లేస్ లో 0 పెట్టకూడదు అని చెప్పాను కదా. ఇప్పుడు మనం టోటల్ డిజిట్స్ ఏమేమి ఇచ్చాడు మా? 1 2 0 2 4 2 4 ఇచ్చాడు కదా. దీంట్లో 2 ఎన్ని టైమ్స్ ఉంది? 3 టైమ్స్ ఉంది, అవునా? 4 ఎన్ని టైమ్స్ ఉంది? 2 టైమ్స్ ఉంది. ఇది రిపీట్ అవుతున్నాయి. వాడు ఏం చెప్పాడంటే యూజ్ చేసిన లెటర్ ని మళ్ళీ యూజ్ చేయకూడదు, అట్లా కండిషన్స్ అంతా మనకి ఏం చెప్పలేదు. 2 3 టైమ్స్ ఉంది, 4 2 టైమ్స్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తుంది? ద నంబర్ ఆఫ్ ఆల్ 7 డిజిట్స్ అరేంజ్మెంట్స్ అంటే మొత్తము 7 డిజిట్స్ ని మనం ఎలా అరేంజ్ చేసుకోవచ్చు అంటే, ఎన్ని మొత్తం 7 కదా,
7 ఫ్యాక్టోరియల్ బై 1 2 3 2 అనేది 3 టైమ్స్ ఉంది కాబట్టి 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 2 టైమ్స్ ఉంది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్ అని వేసుకోవాలి. ఎన్ని నంబర్స్ అయితే సారీ మా ఎన్ని నంబర్స్ అయితే మనకు రిపీటెడ్ అవుతాయో ఆ నంబర్ ఫ్యాక్టోరియల్ వేసుకోవాలి మనం. ఒకవేళ 0 3 టైమ్స్ ఉంది అనుకోండి, అప్పుడు 3 ఫ్యాక్టోరియల్. అట్లా ఏ నంబర్ రిపీట్ అయితే అది వేసుకోవాలి రిపీటెడ్ నంబర్స్ ఇచ్చినప్పుడు. ఓకేనా, ఇది అర్థమైందా? దీని క్యాలిక్యులేషన్ చూసామనుకోండి, 7 ఫ్యాక్టోరియల్ అంటే 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 బై 3 ఫ్యాక్టోరియల్ 3 ఇంటూ 2 ఇంటూ 1 2 ఫ్యాక్టోరియల్. ఫ్యాక్టోరియల్ అంటే తెలుసు కదమ్మా, ఏంటంటే మా చూడండి, n ఫ్యాక్టోరియల్ అంటే మీనింగ్ ఏంటంటే n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ అప్ టు సో అండ్ సో 3 ఇంటూ 1 అంటే n నుంచి స్టార్ట్ అయ్యి 1 వరకు అని దాని మీనింగ్. ఇప్పుడు ఇక్కడ 7 ఫ్యాక్టోరియల్ అంటే 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 వేసుకోవాలి. 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1 తీసుకోవాలి. 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 1. ఇప్పుడు చూడు, 3 2 1 3 2 1 2 1 జార్ 2 2 జార్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడు ఎంత వస్తుంది మా? 7 4 జార్ ఎంత? 40. 7 6 జార్ ఎంత? 42 ఇంటూ 5 2 జార్ 10 ఈక్వల్ ఎంత మా? 420 వచ్చింది ఆన్సర్. ఎప్పుడు ఇది బాగా చూడండి, అన్ని అరేంజ్మెంట్స్ ఆఫ్ 7 డిజిట్స్ ఆల్ నంబర్స్ ని అరేంజ్ చేసుకుంటున్నాం. కానీ ఫస్ట్ ప్లేస్ లో 0 ఉండకూడదు అని చెప్పాను కదా. అకార్డింగ్ టు ద కండిషన్ the first place does not fill in 0. First place does not fill in 0. ఓకేనా, ఈక్వల్ టు అంటే 0ని ఫస్ట్ ప్లేస్ లో ఫిల్ చేయకూడదు అని చెప్తున్నా నేను. అప్పుడు మనం 0ని తీసేసామనుకో, అంటే టోటల్ ఇంకెన్ని ఉంటాయి? 1 2 2 4 2 4 ఉంటాయి. అవునా, రిమైనింగ్ లెటర్స్ రాసిన 1 2 2 4 2 4 ఈక్వల్ టు 6 కదా ఫిల్ చేయాలి ఫస్ట్ ప్లేస్ లో మనం. 6 ఫ్యాక్టోరియల్ బై రిపీట్ ఉన్నాయి 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. ఎందుకమ్మా? 2 2 2 3 టైమ్స్ ఉంది, తర్వాత వచ్చి 4 2 టైమ్స్ ఉంది. ఓకేనా, దీన్ని ఎలా రాస్తామ్మా? 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 బై 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1 2 ఇంటూ 1. ఈ మూడు క్యాన్సిల్ చేసేమా? 2 1 జార్ 2 2 జార్ ఇదంతా 5 2 జార్ 10 ఈక్వల్ ఎంత వస్తుంది మా? 60. అవునా, మనకి ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ కావాలి అంటే ఏం చేయాలి? ఈ టోటల్ 420 వచ్చింది కదా, దాంట్లో నుండి 60ని మైనస్ చేస్తే రిమైనింగ్ వచ్చేది మోర్ దాన్ 10 lakhs నంబర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు నంబర్స్ ద రిక్వైర్డ్ నంబర్ ఆఫ్ నంబర్స్ ఈక్వల్ టు టోటల్ ఎంతమా? 420 మైనస్ 60 ఎంత వస్తుంది మా? 360. అన్ని నంబర్స్ ని మనం రిమైనింగ్ డిజిట్స్ అన్నిటిని యూస్ చేసుకొని ఫస్ట్ ప్లేస్ లో 0 పెట్టకుండా ఫామ్ చేయొచ్చు అని దీని అర్థం. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. బోర్డు మోడల్ పేపర్ 2 లో ఉంది. అర్థమైందా ప్రాబ్లం ఇప్పుడు మీకు? ఓకేనా, నీట్ గా నేర్చుకోండి మా, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 4th ప్రాబ్లం చూద్దాం. ఓకేనా, చూడమ్మా. నెక్స్ట్ 4th ప్రాబ్లం. ఏ బ్యాగ్ కంటైన్స్ 5 black and 6 red balls. The number of ways of which 2 black and 3 red balls can be added. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మా, ఏ బ్యాగ్ కంటైన్స్ 5 black and 6 red balls. ఒక బ్యాగ్ లో 5 black balls ఉన్నాయి అండ్ 6 red balls ఉన్నాయి. ఓకేనా, క్వశ్చన్ కరెక్టేనా? అది రెడ్ బాల్స్ కెన్ బి యాడెడ్ కదమ్మా, సెలెక్టెడ్. అదే కదా, యాడెడ్ అంటే యాడ్ చేయడం కదా, సెలెక్టెడ్. ఓకేనా, ఇప్పుడు చూడండి ఉన్నాయంట. ఆ బ్యాగ్ లో నుండి మనం 2 black balls ని 3 red balls ని మనం తీసుకోవాలి. ఓకేనా, ఏ 2 black balls అండ్ 3 red balls ని మనం తీసుకోవాలి. అంటే బ్యాగ్ లో ఎన్ని ఉన్నాయి మొత్తం టోటల్ బాల్స్? 5 black ఉన్నాయి, 6 red ఉన్నాయి. మనం 5 black లో నుంచి ఎన్ని బ్లాక్ తీసుకోవాలి? 2 black తీసుకోవాలి. 6 లో నుంచి 3 ఏం చేయాలి? రెడ్ బాల్స్ ని మనం డ్రా చేసుకోవాలి. ఓకేనా, ఫస్ట్ ఇన్ ఏ బ్యాగ్ సొల్యూషన్ మా టీడీ రాయాలి మా. ఓకేనా, లేదంటే ఏ బ్యాగ్ కంటైన్స్ 5 black and
6 రెడ్ బాల్స్ ఉన్నాయని చెప్పాం. ద నంబర్ ఆఫ్ సెలెక్టింగ్ 2 బ్లాక్ బాల్స్, ఓకేనా, అవుట్ ఆఫ్ ఎన్ని ఉన్నాయి బ్లాక్, 5 బ్లాక్ బాల్స్ ఈక్వల్ టు ఎలా సెలెక్ట్ చేస్తామంటే 5C2, ఓకేనా. ఎలా సెలెక్ట్ చేస్తామా, 5C2 అని సెలెక్ట్ చేసుకుంటాం, ఓకేనా. అర్థమైందా ఇప్పుడు ఎలా సెలెక్ట్ చేసామని? చూడండి ఒకసారి. 5C2 తర్వాత ఇప్పుడు బ్లాక్ ని మనం సెలెక్ట్ చేసేసుకున్నాం. నెక్స్ట్ ద నంబర్ ఆఫ్ సెలెక్టింగ్ 3 రెడ్ బాల్స్ అవుట్ ఆఫ్ ఎన్ని ఉన్నాయి రెడ్ బాల్స్, 6 ఉన్నాయి, ఈక్వల్ టు 6C3. అవునా, 6 లో నుంచి 3ని సెలెక్ట్ చేసుకుంటున్నాం, 5 లో నుంచి 2ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. సపరేట్ చేసాం. వాడు క్వశ్చన్ అంతా ఒకటే కదా, ఒకే బ్యాగ్ లో ఉన్నాయని కదా చెప్పాడు. మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు మొత్తం చూసుకోవాలి కదా. బై యూజింగ్ ద మల్టిప్లికేషన్ థీరం, the required number of selecting balls equal to 5C2 into 6C3 ఇలా వేయాలి మల్టిప్లికేషన్ థియరం ప్రకారం, ఓకేనా. 5 ఇప్పుడు క్యాలిక్యులేషన్ చూద్దాం, ఓకేనా. ఇప్పుడు మీకు ఫార్ములా చెప్తా చూడండి. NCR ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. NCR మా, ఓకేనా. NPR కూడా రాస్తా చూడండి ఇక్కడ. NPR ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్. జనరల్ గా అయితే పర్మిటేషన్ కాంబినేషన్ మీకు ఇంట్రడక్షన్ చెప్పుంటే బాగుండు, కానీ మనకు టైం లేదు కాబట్టి నేను ఇంపార్టెంట్ ప్రాబ్లమ్సే చెప్తున్నాను. నెక్స్ట్ ఇయర్ అయితే మాత్రం ఫస్ట్ నుంచే స్టార్ట్ చేసుకొని ఇంట్రడక్షన్ చెప్పి మొత్తం ఫార్ములాస్ అంతా చెప్పి కాన్సెప్ట్ చెప్పిన తర్వాతే స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు చూడమ్మా 5C2 కదా. ఇప్పుడు 5C2 అంటే దీన్ని క్యాలిక్యులేషన్ చేసుకో. 5 ఫ్యాక్టోరియల్ బై 5 minus 2 factorial into 2 factorial, 5 into 4 into 3 into 2 into 1 by 5 minus 2 అంటే 3 కదా, 3 into 2 into 1 2 into 1 ఈ 3 క్యాన్సిల్ చేయమా. ఇప్పుడు ఎంత వచ్చింది మా 10 into అదే విధంగా 6C3 వాల్యూ కూడా కనుక్కోండి. 6 ఫ్యాక్టోరియల్ బై 6 minus 3 ఫ్యాక్టోరియల్ into 3 ఫ్యాక్టోరియల్. అవునా, చూడమా 6 into 5 into 4 into 3 ఫ్యాక్టోరియల్ వేసేసుకోవచ్చు. 3 తర్వాత ఉంటే 3 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు 6 minus 3 అంటే ఎంతమా, 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. ఈ రెండు క్యాన్సిల్ చేయమా. 3 ఫ్యాక్టోరియల్ దీన్ని 3 into 2 into 1 కదా, 3 2 6 20 ఈక్వల్ ఎంత వస్తుంది మా 200. ఎలా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు మా, 5 4 20 కదా, 20 into 10 ఎంత 200. ద రిక్వైర్డ్ నంబర్ ఆఫ్ సెలెక్టింగ్ ఇన్ ద బాల్స్. ఓకేమా, అర్థమైందా ప్రాబ్లము? చాలా జాగ్రత్తగా వేసుకోండి మా, ఇది కూడా ఇంపార్టెంట్. ఓకే.